హాయ్, తెలుగు మిత్రులకు స్వాగతం. ఈరోజు కూడా మార్కెట్ పెరిగింది. వరుసగా మూడో రోజు, అంటే వరుసగా 3-4 రోజులు పెరగటం, తర్వాత వరుసనే 3-4 రోజులు తగ్గటం, అది జరిగింది ఇప్పుడు వరకు. అయితే మార్కెట్లు పెరుగుతున్నా తగ్గుతున్నా ఒక్కటి మాత్రం కాన్స్టెంట్గా వస్తున్నది ఏంటంటే ఎఫ్ఐఎస్ అమ్ముతూనే ఉన్నారు. మీరు మార్కెట్ పెంచుతున్నారా తగ్గిస్తున్నారా కాదు. ఇవాళ కూడా మార్కెట్ పెరిగింది. అయితే లాస్ట్ 10-15 మినిట్స్లో కొంచెం సెల్లింగ్ వచ్చింది. దాన్ని మనం ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పాలి. ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. బట్ నెవర్ ది లెస్ 17,000 మాత్రం డిసైసివ్గా క్రాస్ చేసేసింది. 17,000 దాటి పైనే క్లోజ్ అయింది. దిస్ ఎ గుడ్ ఇండికేషన్. మరి ఎఫ్ఐఎస్ యాక్టివ్గా అంటే ఇప్పుడు ప్రస్తుతం యాక్టివ్గా లేరనే చెప్పాలి. ఎందుకంటే నిన్న తక్కువే, ఈరోజైతే మరీ తక్కువ. 271 crores అమ్మారు వీళ్ళు ఈరోజు. బట్ మన వాళ్ళు మాత్రం 1,194 కోట్లు 1,194 crores మన డిఐఎస్ కొంటే వాళ్ళు కేవలం 271 crores అమ్మారు. మేబీ దట్ వాజ్ ద రీజన్ వై మార్కెట్ ఇంచ్డ్ అప్. కానీ అంత బాగా అవ్వలేదు. అంటే ఏంటి, ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది లాస్ట్లో. మరి టెక్నికల్గా కొంచెం బుల్లిష్గానే ఉంది పొజిషను. ఇది సస్టైన్ అవుతుందా అవదా అంటే ఓవరాల్గా మాత్రం ఇట్స్ ఏ హ్యాపీ సైన్. ప్రస్తుతానికి ఏంటంటే డౌన్ ట్రెండ్, మేజర్ డౌన్ ట్రెండ్ ని అరెస్ట్ అయింది. మేజర్ అంటానికి కూడా లేదు, డౌన్ ట్రెండ్ అరెస్ట్ అయింది. ఎందుకంటే డిసైసివ్గా 3 రోజులు పికప్ అయింది కదా. తర్వాత ఒక వారం 10 రోజులు ఎఫ్ఐఐస్ అంత యాక్టివ్గా కనిపించడం. ఎందుకు కనిపించడంటే వాళ్ళకి క్రిస్మస్ వచ్చేసింది. January 1st వరకు, ఇక ఫస్ట్ ఏంటి ఇంకా 4 రోజులు అటే. January 1st వీక్ వరకు మీకు యాక్టివ్గా ఉండరు. అంటే ఉంటుంది, యాక్టివిటీ ఉంటుంది, కానీ చాలా తక్కువ ఉంటుంది. అది విషయం. ఈలోగా మార్కెట్ మన వాళ్ళు పెంచవచ్చు కూడా, బయింగ్ రావచ్చు. టెక్నికల్గా అయితే ఓకే, కంఫర్టబుల్ పొజిషన్లోనే ఉంది. ఏదో పడిపోద్ది, భయంకరంగా పడిపోద్ది అలాంటి సిచ్యువేషన్స్ కనిపించడం లేదు. అందులోనూ బిగ్ బ్రదర్స్ అంటే బిగ్ సెల్లర్స్ యాబ్సెంట్ కదా. బిగ్ సెల్లర్స్, ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ బిగ్ సెల్లర్స్ దెర్ ఈస్ అ లైక్లీహుడ్ దట్ మార్కెట్ మే సస్టైన్, అంటే మార్కెట్ మే స్టెబిలైజ్ అట్ దిస్ లెవెల్. ఇది స్టెబిలైజ్ అయితే అట్లీస్ట్ మళ్ళీ 17,500 17,600 రేంజ్ చూడొచ్చు. చేసిన తర్వాత అక్కడి నుంచి వరుస క్రమంగా పెరిగిపోతుందని మాత్రం అనుకోవద్దు. ఎందుకు పెరిగిపోతుందని అనుకోవద్దు అంటే మళ్ళీ పైకి కిందకి మామూలే, సీసా గేమ్. ఎక్కువగా భయంకరంగా పడకపోయినా మొత్తానికి మీకు రేంజ్ బౌండ్ మార్కెట్ కావచ్చు. ఎట్లా అంటే 17,100 17,600 ఆ మధ్యలో. ఏది ముందు వెళ్ళినా ఉండే 17,600కి 500కి వెళ్ళిన తర్వాత అప్పుడు చూద్దాం. బట్ లెట్ us బీ పాజిటివ్. మార్కెట్ పాజిటివ్గానే క్లోజ్ అయింది కాబట్టి రానున్న కాలం అంటే కమింగ్ డేస్ కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశం ఉందని అనిపిస్తున్నది. అది మరి ఎఫ్ఐఐస్ ఫైనల్గా ఇది మళ్ళీ 17,000 దాటి ఇంకా పైకి వెళితే 17,600 కూడా క్రాస్ అయితే సక్సెస్ఫుల్గా మనం ఎఫ్ఐఐస్ మీద విజయం సాధించినట్టే. ఏది 17,600 దాటి పైకి వెళ్తే ఇమీడియట్గా కానక్కర్లేదు, 1 మంత్లో, జనవరి నెలలో అట్లీస్ట్. ఎందుకంటే ఫిబ్రవరిలో బడ్జెట్ వచ్చేస్తుంది కదా. సో అది వెయిట్ అండ్ వాచ్, చూడాలి ఎలా ఉంటుందో. 17,000కి దిగువకు వెళితే మాత్రం ఆ వీక్నెస్ బడ్జెట్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏంటంటే అట్లాంటి సూచనలు కనిపించడం లేదు. 17,100 వచ్చింది, దగ్గరకు వచ్చింది కాబట్టి 17,000 17,600 రేంజ్ మనం ప్రస్తుతానికి చూడాలి, చెక్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు చెక్. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ కదా. ఈరోజు సెటిల్మెంట్ కూడా ఓపెన్ విత్ ఏ గ్యాప్ అప్ తర్వాత ఏమి తగ్గలేదు. పైకి వెళ్ళి కొద్దిగా మధ్యలో కొంచెం చిన్న కరెక్షన్ లాంటిది అనిపించినా ఇంట్రాడే మళ్ళీ అందుకుంది, వెళ్ళింది. మళ్ళీ లాస్ట్లో మాత్రం లాస్ట్ 10 minutes 15 minutes మళ్ళీ కొంచెం సెల్లింగ్ వచ్చింది, అంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. దీన్ని నేను ప్రాఫిట్ బుకింగ్ అనే అనుకుంటున్నాను, అంతేగాని సెల్లింగ్ అని అనుకోవట్లా. ఎందుకంటే బిగ్ సెల్లర్స్ దాదాపు లేనట్టే ఇంకా ప్రస్తుతానికి. ఎఫ్ఐఎస్ ఇంకా యాక్టివ్గా ఉండరు. దట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. తర్వాత మార్కెట్ ఓకే అని చెప్పడానికి
మరొక ఇండికేటర్ ఏంటంటే విక్స్ వాలటాలిటీ ఇండెక్స్. వాలటాలిటీ ఇండెక్స్ 15.885 దగ్గరకు వచ్చింది. అంటే దగ్గర దగ్గర ఈరోజు కూడా 4.5% డౌన్. నిన్న డౌన్, నేను 6% అనుకుంటాను. అంటే వాలటాలిటీ ఇండెక్స్ చెక్ చేసుకోవాలి. వాలటాలిటీ ఇండెక్స్ నిన్న తగ్గింది, ఈరోజు తగ్గింది. ఇది శుభసూచకం. 19కి వెళ్ళిందండి మనకి పీక్, అది బాగా బాటమ్కి వెళ్ళింది కదా, 16,400 ఆ రేంజ్కి వచ్చినప్పుడు, 400, 500 రేంజ్కి వచ్చినప్పుడు విక్స్ వెళ్ళి 19కి వెళ్ళింది దగ్గర దగ్గర 18.995 అలా. 19 అంటే వెరీ డేంజరస్. మళ్ళీ అక్కడి నుంచి తగ్గుతూ తగ్గుతూ మెల్లిగా 16కి వచ్చింది. అంటే ఇప్పుడు 19 నుంచి 16కి వచ్చిందంటే చాలా బాగా తగ్గినట్టే లెక్క పర్సంటేజ్ వైజ్. అంటే 15, 14, 15 లెవెల్స్ చాలా రీజనబుల్ లెవెల్స్ ఇప్పుడున్న పరిస్థితికి. అయితే 10, 12 లెవెల్స్ అయితే చాలా కూల్గా కామ్గా నడుస్తుంది మార్కెట్ అని అర్థం. అందువల్ల ఏంటంటే 15, 16 ఉంది ఇప్పుడు. ఇక్కడ కూడా కూల్గా కామ్గా నడుస్తుందని మాత్రం అనుకోవటానికి వీల్లేదు. పైకి కిందకి సీసా గేమ్ ఉంటుంది. అది అయితే అంత ఉండదు, అదొకటే. సో వాలటైలిటీ ఇండెక్స్ తగ్గటం, నిఫ్టీ పెరగటం, అంటే ఇండెక్స్ పెరగటం, వాలటైలిటీ ఇండెక్స్ తగ్గటం, ఇట్స్ ఏ గుడ్ సైన్ ఫర్ బుల్స్. బుల్స్ తాలూకు స్ట్రెంగ్త్ పెరుగుతున్నది అనడానికి ఇది నిదర్శనం. చాలా గట్టిగా డామినేట్ చేశారు కదా బేర్స్ ఇప్పటి వరకు. ఇక్కడి నుంచి కొంచెం బుల్స్ డామినేషన్, బుల్స్ కొంచెం పుంజుకుని పికప్ అవుతారు అని అనిపిస్తున్నది అంతే. అయితే మరి 17,100 వచ్చేసింది కాబట్టి డిసైసివ్ ఇంకా పైకేనా అండి అంటే ఎస్, డెఫినెట్గా చెప్పలేం. కానీ మీకు ప్రాబబిలిటీ పెరిగింది. ఇంకా అప్వర్డ్ జర్నీకి 60% ప్రాబబిలిటీ కనబడుతున్నది. అప్వర్డ్ జర్నీకి 60% ప్రాబబిలిటీ. నిన్నటి వరకు 50-50. ఇవాళ ట్రేడింగ్ని బట్టి 60-65 అయింది. రేపు కూడా పికప్ అయిందనుకోండి, ఇంకొంచెం బలపడుతుంది, ఇది బలోపేతం అవుతుంది. అది మనం వెయిట్ అండ్ సీ. ఎప్పుడు ఏ రోజు ఆ రోజే. ఏది ఏ కొలబద్ద తీసుకుని మార్కెట్ని నిర్ధారించలేమో. అలా ఎందుకు చేస్తుంటారండి, చెప్తుంటారు, ఎనాలిసిస్ చేస్తుంటారు. అది అవుతూ ఉంటాయంటే ఎస్, ఎనాలిసిస్లు చేస్తూ ఉంటారు, అవ్వనేం కాదు. కానీ 100% అవుతాయి, అలాగే ఉంటాయని ఎప్పుడూ ఆలోచించొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక హిందీ వీడియో చూశాను. అందులో అబ్బాయి కుర్రాడు చక్కగా హిస్టారికల్ డేటా తీసి ఏం చెప్పాడంటే, చెప్పటం బాగానే చెప్పాడు టెక్నికల్గా. అయితే ఏంటి చెప్పాడంటే 22 PE రేషియో, నిఫ్టీ తాలూకు PE రేషియో 22-23 లెవెల్స్ ఉన్నప్పుడు హిస్టారికల్గా కూడా ఎంపెరికల్ డేటాను బేస్ చేసుకుని చూస్తే అక్కడి నుంచి బయింగ్ వచ్చింది, రికవరీ వచ్చింది, పెరిగింది అని, ఇండెక్స్ పెరిగింది. వేరే 28-29కి వెళ్ళినప్పుడల్లా సెల్లింగ్ వచ్చింది అని. అయితే ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా, అది అందరూ ఒప్పుకోవాల్సిందే. అది అందువల్ల ఏంటంటే ఆ అబ్బాయి చెప్పింది జనరల్గా కరెక్ట్ అనే చెప్పాలి. ఏంటి ఎక్సెప్షన్స్ అంటే, కిందసారి కరోనా చూడండి, 30, 31, 32కి వెళ్ళినా కానీ ఇంకా మార్కెట్ పెరుగుతూ వచ్చింది. ఆ నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి అది ఆ ఫిగర్స్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతాయి. అట్లా ఎక్సెప్షన్స్ ఉంటాయి, బట్ ఓకే. సో ఆ అబ్బాయి అనాలిసిస్ ప్రకారం కూడా చూస్తే మరి 23 రేంజ్లో ఉంది ఇప్పుడు PE రేషియో. మరి 23 రేంజ్లో రికవర్ అవ్వాలి కదా, అట్లా చూసుకున్నా. మరి చూద్దాం, లెట్ us see. బట్ స్ట్రెంగ్త్ అయితే కనిపిస్తున్నది, లేకపోతే ఈరోజు కష్టం. ఇంకా ఈరోజు ఏం చేశారంటే సెలెక్టివ్గా HDFC బ్యాంకు, ICICI బ్యాంకు కొంచెం హెవీ వెయిట్స్ ఉన్నవి. HDFC బ్యాంక్ వెయిటేజ్ ఎక్కువ కదా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చూడండి హెవీ వెయిట్ ఉన్నటువంటి కంపెనీ షేర్లు పెరగకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారు. HDFC బ్యాంక్ అయితే కొంచెం ఫ్లాట్ టు రెడ్ అని చెప్పాలి. ICICI బ్యాంకు వాటి వల్ల ఏంటంటే ఈ బ్యాంక్ నిఫ్టీ ఒకటి బాగా, బ్యాంక్ నిఫ్టీని పెరగకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారు. అంతే కొద్దిగా రికవరీ వచ్చింది కానీ అయినా కానీ మళ్ళీ లాస్ట్లో కొంచెం పడేశారు.
ఒక 300 పాయింట్స్ దాకా పడేశారు, 250-300 పాయింట్స్ పడేశారు. అది బ్యాంక్ నిఫ్టీ ముఖ్యంగా బ్యాంక్ షేర్స్ పెరగకుండా జాగ్రత్తగా మేనేజ్ చేశారు ఈరోజు. మరి జనరల్గా కూడా దాని ఎఫెక్ట్ నిఫ్టీ మీద పడుతుంది కదా. మరి రిలయన్స్ లాంటి షేర్స్ పెరగకుండా జాగ్రత్త పడితే వస్తుంది కదా ఇంపాక్ట్, అది వచ్చింది. అదర్వైజ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ దాన్ దిస్. 17,200 కన్ఫర్మ్డే. అయితే ఈరోజు 17,200 నిన్న అనుకున్నాను, మర్చిపోయాను, నేను డిస్కస్ చేసాం కదా ఆప్షన్ చేయను 17,200కి దగ్గరికి వెళ్తే మళ్ళీ వచ్చేస్తుంది, సెల్లింగ్ వచ్చేస్తుందని. అట్లాగే వచ్చింది. యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా అదే జరిగింది. ఎక్సెప్షనల్గా ఏమీ వెళ్ళలేదు ఎటును. 17,200 దాటితే ఎక్సెప్షను, అలాగే 35,500 దాటితే అది ఎక్సెప్షను. కానీ అట్లా కాలేదు. 35,500 రేంజ్ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత సెల్లింగ్ వచ్చింది. తర్వాత 17,200 నిఫ్టీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రేంజ్ నుంచి కొంచెం వెనక్కి కొట్టారు. అది సిస్టమేటిక్గా అంటే నిన్నటి వరకు ఆప్షన్ చైన్ రీడింగు ఎలా అయితే ఉందో మార్కెట్ అలాగే బిహేవ్ చేసింది. బట్ నాట్ నెసరీ దట్ ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాపెన్స్, బట్ ఇట్ హ్యాపెండ్ ఎస్టర్డే. అందువల్ల అది విషయం. తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే డాలర్ ఈజ్ డౌన్. నిన్న ఈరోజు 30 పైసల దాకా తగ్గినట్టుంది. డాలర్ తగ్గడానికి ఒక రీజన్ ఏంటంటే మరీ పీక్ వెళ్ళింది కదా, దాని 74-76 రేంజ్. అది ఎప్పుడు కూడా కరెన్సీ ఎప్పుడు కూడా రేంజ్లో మూవ్ అవుతుంది తప్ప కరెన్సీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి జీరోలు అవ్వదు. షేర్లు జీరో అయిపోగలవు, బాగా తగ్గిపోగలవు, బాగా పెరిగిపోగలవు, కానీ కరెన్సీ అలా వీలు పడదు కదా. రేంజే ఎప్పుడు కూడా, కరెన్సీ ఎప్పుడు రేంజ్ బాగుండే. ఒకసారి రేంజ్ పెరుగుతుంది, ఎక్స్టెండ్ అవుతుంది, లేదా కాంట్రాక్ట్ అవుతుంది తప్ప రేంజ్ ఈజ్ రేంజ్. స్టాక్ మార్కెట్కిను కరెన్సీకి ఉన్న డిఫరెన్స్ అది. స్టాక్ మార్కెట్లో ప్రైస్ మూమెంటు చాలా ఎక్కువ వాలటైల్గా ఉండే అవకాశం ఉంది. తర్వాత ఇట్ కంటిన్యూస్ టు గో అప్. ఏది ఇండెక్స్ తీసుకుంటే, లేదు ఇండివిజువల్ స్టాక్స్ తీసుకుంటే కూడా దే మే గో డౌన్, దే మే గో అప్, దే మే బికమ్ జీరో, దే మే గో ఎక్స్ట్రీమ్లీ హై. అలాంటి ఫ్లక్చువేషన్స్, వాలటైలిటీస్ కరెన్సీలో ఉండవు. అందుకని 74-76, 74, 73-80, 76-25 అది ఆ రేంజ్ ఏది డాలర్కి. ఆ రేంజ్లో ఏంటంటే 76-25 ఎప్పుడైతే క్రాస్ అయిందో అక్కడి నుంచి సెల్లింగ్ వచ్చింది. ఈలోగా ఆర్బీఐ వారు కూడా, మరి ఆర్బీఐ ఖాళీ కూర్చోరు కదా, అఫీషియల్గా వాళ్ళు దే ఆర్ అఫీషియల్లీ ఎంటైటిల్డ్, ఆథరైజ్డ్, లీగలైజ్డ్ టు సెల్ ఆర్ బై డాలర్స్. లీగల్ యాక్టివిటీ. సో ఆర్బీఐ వారు కొనటం అదొక రీజను. కరెన్సీ అయితే ఈరోజు కూడా తగ్గింది. బట్ 75+ వచ్చింది ఇప్పుడు. అయితే 75కి దిగువకి రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. లెటర్సీ 75 కంటే తగ్గటం అంటే అంత జోరు మీద వెళ్ళింది కదా. 75 కంటే తగ్గటం జనరల్గా అంత ఈజీ కాదు. చూద్దాం ఏమవుతుందో. తో డాలర్ తగ్గటం, తర్వాత విక్స్ తగ్గటం, ఈ రెండు కొంచెం ఓకే, గుడ్ ఫర్ ఇండియన్ మార్కెట్స్, ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ మార్కెట్స్. ముఖ్యంగా 17,000+ అనేది ఇట్స్ ఎ ప్లస్ పాయింట్. తర్వాత మార్కెట్ బ్రెడ్త్ కూడా ఈరోజు ఎలా ఉందంటే, మార్కెట్ బ్రెడ్త్ ప్రతి 2 షేర్లకి 1 షేర్ తగ్గింది. 2 షేర్లు పెరిగితే 1 షేర్ తగ్గింది. అది నిన్న మొన్న కూడా 3 రోజుల నుంచి షేర్లు మెజారిటీ ఏంటి, మోర్ దాన్ డబుల్. ప్రతి 1 షేరుకి తగ్గిన ప్రతి 1 షేర్కి 2-2.5 షేర్లు పెరిగాయి. అది అంటే మార్కెట్ బ్రెడ్త్, ఓవరాల్ బ్రెడ్త్ బాగుంది అని అర్థం. దానివల్ల ఏమవుతుందంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఒత్తిడికి గురి అవ్వవు. బడ్జెట్ రాబోతున్నది కొంచెం జనవరి నెల, న్యాచురల్గానే జనవరి కూడా వాలటైల్గా ఉండే అవకాశం ఉంది. అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే బడ్జెట్ ఊహాగానాలు మొదలైపోయాయి కదా ఆల్రెడీ. అది చూడాలి మనం. వీ హ్యావ్ టు వాచ్ కేర్ఫుల్లీ. తర్వాత ఏంటంటే ఫార్మా ఈరోజు కూడా కొంచెం బాగానే ఉంది. ఫార్మా స్టాక్స్ పికప్ అయ్యాయి. మరి ఐటీ కూడా ఓకే. ఓవరాల్గా మార్కెట్ పెర్ఫార్మెన్స్ ఓవరాల్గా బాగానే ఉంది. ఏదో సెలెక్టివ్గా ఏదో పెంచడం అలా ఏమి కనిపించడంలా.
అది కాకుండా సెలెక్టివ్గా కొంచెం తగ్గించారని చెప్పొచ్చు, కానీ కొన్ని షేర్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి అదర్వైజ్ సెలెక్టివ్ బయింగ్ ఏం కాదు, న్యాచురల్గానే షేర్లు పికప్ అవుతున్నాయని అర్థం. అది సంగతి. ఈనాటికి ఇంకొక ఫైనల్గా ఒక విషయం చెప్పి క్లోజ్ చేసేస్తాను. 2 విషయాలు. ఒకటి, ఈరోజు ఫస్ట్ టైము చాలా రోజుల తర్వాత ఆల్ గ్లోబల్ ఇండిసెస్ ఆర్ ఇన్ ద గ్రీన్. చాలా రోజుల తర్వాత అన్నీ, నో సింగిల్ మార్కెట్ ఈజ్ ఇన్ ది రెడ్. పెద్దగా పెరగల, అన్నీ 0.5%, 1% రేంజ్వే, 0.5%, కానీ అన్ని గ్రీన్లోనే ఉన్నాయి. అమెరికన్ మార్కెట్ నిన్న అమెరికన్ మార్కెట్ కూడా గ్రీనే. అమెరికన్ మార్కెట్తో మొదలయ్యి అన్ని మార్కెట్లు కూడా గ్రీన్లోనే ఉన్నాయి. ఉదయం నుంచి ఏషియన్ మార్కెట్స్ అన్ని గ్రీన్లోనే నడిచినాయి. ఇండియన్ మార్కెట్ ఎలాగో గ్రీనే, మళ్ళీ యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యి అవి కూడా గ్రీన్లోనే ఉన్నాయి. సో ఇదొక రేర్ ఇదనమాట, అన్ని గ్రీన్లో ఉంటాం. అదొకటి. అంటే ఒమిక్రాన్ స్కేర్ని కొంచెం ఫర్ ది టైమింగ్ పక్కన పెట్టారని అనుకోవాలి. ఫర్ ది టైమింగ్ ఏదో కాసేపు గడగడ అడావిడి చేస్తారు, పడేస్తారు, మళ్ళీ మామూలు సర్దుకుంటారు, ఏదో అరుచుకుంటారు, మళ్ళీ కలుసుకుంటారు అని ఏదో చెప్తారు కదా. వీళ్ళు ఎప్పుడు అరుచుకుంటా మళ్ళీ కలుసుకుంటూ ఉంటారని. ఆ మార్కెట్ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది, కలుసుకోవటం లాగా. అలాగే మార్కెట్ బెట్ చెప్పాను కదా. తర్వాత ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇండియన్ మార్కెట్ ఎంత లిక్విడిటీ ఉందో చెప్పడానికి నిదర్శనం 1,18,704 కోట్లు. 1,18,704 కోట్లు ఐపీఓల ద్వారా 2021లో కంపెనీలు వసూలు చేశాయంటే ఎంత రికార్డో చూడండి. దిస్ ఈజ్ ఎ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్. భారతదేశ చరిత్రలో, భారతదేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇంత పెద్ద అమౌంట్ ఒక సంవత్సరంలో, ఎందుకంటే డిసెంబర్ వచ్చేసింది కదా, ఇప్పటి వరకు ఇంత అమౌంట్ ఐపీఓల ద్వారా కలెక్ట్ చేశారంటే రికార్డే. మరి దాదాపు ఇంతే లేదా ఒక 60% ఇందులో ఎల్ఐసి వారు కలెక్ట్ చేయబోతున్నారు. నేను అనుకోవటం 60 నుంచి 80 లక్షల దాకా. ఇది 1,18,000 కదా, చాలా ఎక్కువలేండి, సారీ. అది ఒక 60,000 కోట్లు 80,000 కోట్లుకి దగ్గరగా ఎల్ఐసి వారు వసూలు చేస్తారని నేను అనుకుంటున్నాను. 60,000 కోట్లు అంటే తక్కువ అండి. నేను అనుకుంటున్నా, ఊరికే గెస్ చేస్తున్నాను సుమా, నాకేం బేస్ లేదు, ఎక్కడో చదివి చెప్పటం లేదు. అది మొత్తం అన్ని ఐపీఓస్ని బీట్ చేసేసే హయ్యెస్ట్ ఐపీఓ కాబోతుంది, అది మాత్రం చెప్పచ్చు. అమౌంట్ ఫిగర్ ఎంత అనేది వాళ్ళకి చెప్పరు కదా. నేనైతే గెస్ చేస్తున్నాను 60,000 కోట్ల నుంచి 80,000 కోట్లు. 60,000 కోట్లు 80,000 కోట్లు ఇష్యూ చేసి, లేకపోతే అంతకన్నా ఎక్కువకి ఇష్యూ చేసే మొనగాడు ఇప్పటి వరకు భూమి మీద పుట్టలేదు ఇండియన్ మార్కెట్లో. బహుశా ఇప్పట్లో పుట్టడు కూడా. కమింగ్ 3-4 ఇయర్స్ 5 ఇయర్స్లో వీలు పడదు. అలా చేస్తే ఎప్పుడైనా చేయగలిగింది గవర్నమెంట్ మాత్రమే చేయగలరు. అది చేస్తున్నది ఇప్పుడు అని నేను అనుకుంటున్నాను. అది విషయం. సో ఓకే అండి, ఐపీఓస్లోకి ఇన్ని డబ్బులు వెళ్ళిపోయినాయి కదా. మరి ఎఫ్ఐఐస్ అదే పనిగా అమ్మారు. కిందటి నెల 40,000 కోట్లు, ఈ నెల కూడా దగ్గర 40,000 కోట్లు లేకపోయినా 35,000 కోట్లు వేసుకోండి. 35,000 36,000 కోట్లు వస్తుంది. ఈ 75,000 కోట్లు 2 నెలలు అమ్మారు. అంతకుముందు కూడా తీసుకుంటే దగ్గర లక్ష కోట్లే. 1,00,000 కోట్ల రూపాయలు మనం అబ్జర్వ్ చేసాం. మనం అంటే మీకు మ్యూచువల్ ఫండ్స్లో సిప్ మోడ్లోను, అదర్వైజ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టేవాళ్ళు అనండి, ఎందుకంటే డిఐఎస్ అదే కదా, లేకపోతే ఈ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎల్ఐసి, జిఐసి లాంటి వాళ్ళు అనండి, ఇండివిజువల్ రిటైల్ ఇన్వెస్టర్స్ అనండి. మనమే కాదు, రిటైల్ ఇన్వెస్టర్స్ ఒక్కరే కాదు, అందరూ కలిపి మొత్తం మీద ఎఫ్ఐఐస్ అమ్మినదంతా కూడా అబ్జర్వ్ చేసుకున్నాం కదా. అంటే ఇండియన్ ఎకానమీ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఆలోచించండి. అంతేకాదు, మన వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి అని అర్థం. డిస్పైట్
సెట్ బ్యాక్ ఇన్ కరోనా ఈజ్ అ బిగ్ సెట్ బ్యాక్. ముఖ్యంగా సెకండ్ వేవ్ అయితే కుదిపేసింది ఇండియాని. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇన్ని డబ్బులు ఉన్నాయి. ఓ పక్కన కరోనాలో డెత్లు వచ్చేస్తున్నాయి, సెకండ్ వేవ్ అందరూ అతలాకుతలం అయిపోయి అందరూ భయపడిపోతున్నారు, చాలా ఇదైపోయిన ఉన్నారు. అట్లా జరుగుతుంది. స్టాక్ మార్కెట్ స్టడీగా కొద్ది కింద పైగా వెళ్ళినట్టు వెళ్ళి అది అయిపోగానే అందుకుంది ఫటాఫట్ 1500-2000 పాయింట్లు పెరిగిపోయింది. 16,000 దగ్గర నుంచే కదా వెళ్ళింది. 16,500 ఆ సెకండ్ వేవ్ టైంలో అంతుండేది. అట్లా ఉండి 2 నెలలు 3 నెలలు ఒకసారి అందుకుంది. అంటే ఎంత స్ట్రెంగ్త్ ఉంది అంటే, స్ట్రెంగ్త్ అని చెప్పడం కంటే కూడా ప్రజల దగ్గర సేవింగ్స్ ఉన్నాయనే కదా అర్థం. ఇండియన్ పీపుల్ దగ్గర, భారతదేశ ప్రజల దగ్గర సేవింగ్స్ ఉన్నాయి, సేవింగ్స్ పెరుగుతున్నాయి అనేది అనటానికి ఇది ఒక తార్కాణం. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. డబ్బులు ఉండబట్టే కదా పెట్టగలుగుతున్నాం. మ్యూచువల్ ఫండ్స్లో వాటిలో పెడుతున్నాం అంటే ఏంటి, వీ హ్యావ్ సర్ప్లస్. గుడ్, ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.